ఈ ప్రాజెక్ట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీతో ఫ్లాట్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ లొకేషన్. మరి ప్రైస్ కూడా బాగా రీజనబుల్ గా ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ గురించి చెప్పాలి అంటే ఈ ప్రాజెక్ట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. నేను సైట్ విజిట్ కి వచ్చినప్పుడు మెట్రో సౌండ్ కూడా వినిపిస్తుంది. అంటే డిస్టెన్స్ ఎంత దగ్గరో మీరే ఇమాజిన్ చేయండి. నియర్ బై లో అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఉంది. ఏరియా చాలా కామ్ గా ఉంది. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. ఈ ప్రాజెక్ట్ టోటల్ 303 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ మాత్రమే, అంటే టోటల్ 8 ఫ్లాట్స్. డిజైన్ చాలా నీట్ గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా సూపర్ గా ప్లాన్ చేశారు. అన్ని 2 BHK ఫ్లాట్స్ GHMC అప్రూవ్డ్, బ్రాండ్ న్యూ అండ్ రెడీ టు మూవ్. Currently available floors 1st, 3rd and 4th. East facing flat 1050 SFT ఉంది. Price just rupees 75 lakhs. Amenities and GST కలిపి. West facing flat 1150 SFT ఉంది. Price just rupees 80 lakhs. Amenities and GST కలిపి. అండ్ క్వాలిటీ వైజ్ గా చూస్తే టాప్ నాచ్ గా ఉంటుంది. ఫుల్ కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్ తో చేశారు. ఓన్లీ రివర్ శాండ్ వాడారు. ఫినిషింగ్ చాలా క్లీన్ గా ఉంది. ఫెసిలిటీస్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కార్ పార్కింగ్, లిఫ్ట్, బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్, పవర్ బ్యాకప్, వాచ్మెన్ అండ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇండివిజువల్ అపార్ట్మెంట్ మోడల్ లో డిజైన్ చేశారు. సో ప్రైవసీ బాగా ఉంటుంది. ల్యాండ్ షేర్ యూడిఎస్ ఈస్ట్ ఫ్లాట్ కి 35 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫ్లాట్ కి 38 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. ప్రాపర్టీ వాల్యూ కి ఇది మంచి ప్లస్ పాయింట్. సో మెట్రో స్టేషన్ పక్కనే GHMC అప్రూవ్డ్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ తో రెడీ టు మూవ్ 2 BHK ఫ్లాట్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. డైరెక్ట్ ఓనర్ దగ్గర కాబట్టి బ్రోకరేజ్ సేవ్ అవుతుంది. ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది. మీ సైట్ విజిట్ బుక్ చేయాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. లగ్జరీ, కంఫర్ట్ అండ్ కనెక్టివిటీ మొత్తం ఒకటే చోట్లో.